ద్వారా, స్పర్శ ద్వారా, వాళ్ళు వాడే కర్చీఫ్స్ ద్వారా, టవల్స్ ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి. ఇవి తొందరగా తగ్గవు కూడా కొంతమందికి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఆహార విషయంలో కూడా కాచి చల్లార్చిన నీళ్ళు, అలాగే అప్పుడే వండిన ఆహార పదార్థాలు, తేలికగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు తేలికగా ఉండే ఆహార పదార్థాలు అంటే పెసరకట్టు లాంటిది, అలాగే చారు అన్నం లాంటిది, అంటే బలమైన ఆహార పదార్థాలు కొన్ని రోజుల పాటు ఇవ్వకుండా తర్వాత మళ్ళీ బలమైన ఆహార పదార్థాలు గ్రాడ్యువల్గా పెంచుకుంటే చాలా మంచిది. ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు, అలాగే బ్యాక్ పెయిన్, వీపు నొప్పి, నరాల నొప్పులు, తలనొప్పి, తల తిరగడము, వాంతులు, విరేచనాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీళ్ళ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దీనికి ముఖ్యంగా ఏంటంటే వైరల్ ఫీవర్స్లో విశ్రాంతి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది వైరల్ ఫీవర్స్లో ఏంటంటే ఇమ్యూనిటీ మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వైరసెస్ విశ్రాంతిగా ఉన్నప్పుడు మన శరీరం ఆ యొక్క వైరస్ తోటి ఫైట్ చేస్తుంది, మనం త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ఇన్ఫ్లుయెన్జా, మలేరియా, గన్యా లాంటి జ్వరాలు మనిషిని కొంతకాలం పాటు పట్టి కుదిపేస్తాయి. ఇక డెంగ్యూ లాంటి జ్వరాలు సరాసరి ప్రాణం మీదకే తెస్తూ ఉంటాయి. ఈ వానాకాలంలో ప్రబలే కామెర్లు కూడా బాగా ప్రమాదకరమైనవే. మన పరిధిలో ఉన్న పారిశుద్ధ్య లోపం వల్లే ప్రధానంగా ఈ జబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి తాగే నీళ్లు, పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే ఈ విష జ్వరాలు, అంటువ్యాధుల బారి నుంచి రక్షించుకోవచ్చు. వర్షాకాలం